ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 7వ తేదీ శనివారం రోజున ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, ఎలాంటి తుఫాను వార్త వినబోతున్నారు పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మీ జీవితం చాలా కీలకంగా మారబోతుంది. విశ్వంలోని కొన్ని అరుదైన మార్పులు సంభవిస్తున్నాయి. ఆ మార్పులు ప్రభావం నేరుగా మీ రాశిపై పడబోతున్నాయి. ఈరోజు మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక పెద్ద తుఫాను లాంటి వార్త మీ ముందుకు రాబోతుంది. ఈ రోజున మీకు డబ్బు పరంగా లేదా కుటుంబ పరంగా లేదా ఆరోగ్య పరంగా లేదా మీ సంబంధాల పరంగా ఒక తుఫాను లాంటి వార్త అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజున వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఈ రోజున అయితే వీరు ఎలాంటి తుఫాను వార్త వినబోతున్నారు, వీరి జీవితంలో ఎలాంటి మలుపులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మీరు ఈరోజు ఎలాంటి వార్త వినబోతున్నారో ఆ వార్త వల్ల మీకు ఏం జరుగుతుంది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. వృశ్చిక రాశి వారికి మార్చి 7వ తేదీ శనివారం రోజున అయితే ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఒక పెద్ద రహస్యం ఈ రోజున మీకు తెలుస్తుంది. మీ జీవితంలో ఇది కీలకమైన రోజుగా మారబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున అయితే మీకు గ్రహాలు అన్నీ నేరుగా మీ రాశిపై ప్రభావాన్ని చూపబోతున్నాయి. మీ జీవితంలో గొప్ప మలుపు అనేది రాబోతుంది. ఒక పెద్ద రహస్యం కూడా మీ ముందుకు రాబోతుంది. ఎలాంటి రహస్యం మీకు ఈ సమయంలో తెలుస్తుంది? డబ్బుకు సంబంధించిందా, లేదా మీ ఆరోగ్యానికి సంబంధించిందా, మీ బంధువులకు సంబంధించిందా అనేటువంటి రహస్యం అనేది ఎలా బయటపడుతుందో పూర్తిగా ఈ రోజున మనం తెలుసుకుందాం. ఈ రోజున అయితే కొందరికి ఈ యొక్క వార్త అనేది ఆనందానికి గురి చేస్తుంది, మరికొందరికి అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఒకటి మాత్రం నిజం, జరిగేది తెలిస్తే ఒక్కసారిగా మీ గుండె అనేది జల్లుమంటుంది అని చెప్పుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన శక్తివంతమైన గ్రహాలు అనేవి ఈ సమయంలో వాటి కదలిక కారణంగా ఈ సమయంలో పరస్పర దృష్టి వల్ల ఒక అరుదైన బలమైన శక్తి క్షేత్రం భూమి చుట్టూ ఏర్పడుతుంది. మీకు ఈ సమయంలో ఈ గ్రహాల ప్రభావం మీ మానసిక స్థితులపై చాలా బలంగా ఉంటుంది. ఈ శక్తి మీ అంతర్గతాన్ని, మీ ఆత్మ తాకబోతుంది. ఇక్కడ అయితే ఇది బయటపడిన రహస్యం అనేది, ఈ వార్త అనేది ఎవరో అపరిచితుల నుండి వచ్చేది కాదు, మీ చెవిలో పడే చెప్పుడు మాట కాదు, తీరా ఎవరో చెప్పి పేపర్లో చదివే వార్త కూడా కాదు. ఈ రహస్యం ఎలా బయటపడుతుంది అంటే, ఈ వార్త, ఈ రహస్యం మీ లోపల నుంచి బయటపడే విధంగా ఉంటుంది. ఒక కొత్త వెలుగు ఈ సమయంలో ఒక
ఆత్మ పరీక్ష, ఒక అద్భుతమైన స్వీయ జ్ఞానం, ఒక కొత్త వెలుగు మీ ఆలోచనల్ని ప్రసరింపజేయబోతున్నాయి. ఇన్నాళ్ళు మీకు దేని గురించి బాధపడుతున్నారో, దేని గురించి అయితే అస్సలు పరిష్కారమే దొరకట్లేదని రాత్రులు కూడా నిద్ర పట్టకుండా మదన పడుతున్నారో, ఆ విషయంలో అయితే ఈ సమయంలో ముసుకుపోతుంది. నా జీవితం ఇంతే అని నిరాశ పడిపోతున్నారు. ఆ సమస్యకు అసలైన సమాధానం, ఆ తాళం చెవి అనేది మీ దగ్గరే ఉందని, అది మీలోనే ఉంది అనేటువంటి ఒక తుఫాను లాంటి వార్త, ఒక తుఫాను లాంటి రహస్యం అయితే ఈ సమయంలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతం. దైవం మీలో ఉండటం వల్ల ఇలాంటి ఒక ఆత్మశుద్ధి అనేది మీకు జరుగుతుంది. ఇది మీకు ముందుగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో మీకు ఒక్కసారిగా మీ గుండె జల్లుమన్నట్టు అనిపిస్తుంది. ఈ రోజున అయితే ఒక తుఫాను లాంటి వార్త కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను ఫేస్ చేస్తూ ఉన్నారు. మీకు ధైర్యం కూడా సరిపోవట్లేదు. కానీ ఇప్పుడు మీకు ధైర్యం, పట్టుదల అన్నీ పెరుగుతాయి. మీకు ఆత్మశుద్ధి అనేది జరుగుతుంది. ఈ రోజున అయితే మీరు ప్రాణంగా నమ్మిన వ్యక్తి, మీరు ప్రాణాలు పెట్టుకున్న స్నేహితుడు, మీరు అమితంగా ప్రేమించే బంధువులు, ఈ రోజున అయితే మీకు మీ ఆఫీసులో ఉండే సహోద్యోగి కావచ్చు, వారి నిజమైన నైజం ఈ రోజున మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు వారు మీ ముందు ఒకలాగా నటిస్తూ వచ్చారు. మీ వెనకాల మాత్రం మీ గురించి పూర్తిగా భిన్నంగా, తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆధారాలతో సహా ఈ సమయంలో మీకు నిజం తెలుస్తుంది. ఈ సమయంలో అయితే ఎవరు మీ వాళ్ళు, ఎవరు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు అనేటువంటి ఒక తుఫాను లాంటి వార్త ఈరోజు బయటపడుతుంది. మీరే స్వయంగా చూడవచ్చు, లేదా మీరే ఆ నిజాన్ని ఒక వ్యక్తి ద్వారా వినవచ్చు. ఈ నిజం విని ఒక్కసారిగా మీ గుండె జల్లుమంటుంది. ఈ సమయంలో ఒక్కసారిగా మీ కళ్ళలో కన్నీళ్ళు కూడా వచ్చే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఈ నిజం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. మీరు ఇప్పుడు బలంగా తయారవుతారు. ఎందుకంటే ఎవరికి మీ రహస్యాలు చెప్పుకోవాలి, ఎవరికి మీ గురించి చెప్పుకోవాలి, మీ బాధ ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి పూర్తి విషయం మీకు ఈ రోజున అర్థం అవుతుంది. శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేటువంటి పూర్తి విషయం మీకు అర్థం అవుతుంది. కానీ ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మీరు ఇలాంటి పరిస్థితులకు కారణం మీరే కావచ్చు. ఎందుకంటే అందరిపై మీరు గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుంటారు. అందరితో మీరు మీ విషయాలు షేర్ చేసుకుంటారు. అందువల్ల అందరూ మిమ్మల్ని మోసం చేస్తారు. అందరూ అవసరాలకు వాడుకుంటారు, అవసరం తీరిన తర్వాత నెట్టేస్తారు. అలాగే మీ ముందు ఒకలాగా ఉంటారు, మీ వెనకాల ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సమయంలో అయితే మీరు ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటి నిజాన్ని తెలుసుకోండి. అందరికీ మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. అలాగే ఈ రోజున అయితే ఇటువంటి ఒక నిజం బయటపడుతుంది. ఇటువంటి ఒక తుఫాన్ వార్త వింటారు, కానీ ఇది మీకు మేలు చేసే వార్తగా ఉండబోతుంది. కాబట్టి మీరు ఎవరితోనైనా కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కెరియర్ పరంగా, వ్యాపార పరంగా, కార్యాలయంలో సహోద్యోగులతో అవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. కష్టపడి పనిచేస్తే ఆశించిన గుర్తింపు మీకు ఈ రోజున లభిస్తుంది. ఆర్థిక స్థితి, మీకు సంతానం ద్వారా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీరు ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. ఈ సమయంలో ప్రేమ సంబంధాలలో అవగాహన పెరుగుతుంది. కుటుంబ సమస్యలు సామరస్యంతో పరిష్కరించుకుంటారు. ఈ రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ రోజున అయితే మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది. కానీ మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి. వృత్తిపరంగా మీరు ఊహించని లాభాలను ఈ రోజున చూస్తారు. వ్యాపారాల్లో కూడా పాత కస్టమర్ల రాక
మిమ్మల్ని ఎంతో ఆనందానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఈ రోజున మీరు ఎన్నడూ చూడని లాభాలను కూడా చూస్తారు. ఈ రోజున అయితే మీ యొక్క భాగస్వామి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ రోజున మీ బంధం మరింత బలపడుతుంది. అదేవిధంగా ఈ రోజున అయితే వృశ్చిక రాశి వారికి ప్రేమపరంగా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీ ప్రేమ నిజాయితీగా ఉంటే మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. తొందరలోనే మీరు వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లు అయితే వివాహం కూడా కుదిరే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజున విద్యార్థులకు అయితే శ్రమ అధికంగా ఉంటుంది. మీరు చదువుపై ఏకాగ్రత పెట్టండి. పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు. అదేవిధంగా ఈ రోజున అయితే వృశ్చిక రాశి వారి ఏంటంటే లక్ష్మీదేవి ఆరాధన, ఆ శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం శివ పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.